that cause of viral as a human body में इन्हीं बोल सकते हो मने कुछ मत ले दो यार सार मात्र पक्का तुम बैठ उठो सार की मात्र क्लास को ఎవడు ఎక్కడ నిలబడుతున్నాడో ఆటోమేటిక్ గా పసిగట్టేస్తాడు like expect result exactly and especially for all the lead aspirants बाप रे सार की सब्जेक्ट नॉलेज చూసి అసలు మైండ్ బ్లాక్ అయిపోవాలి एनसीईआरटी टेक्स्ट बुक मतलब सार दिमाग में डायरेक्ट గా ప్రింట్ అయిపోయి ఉంటుంది एकदम वाकिंग एक्रोस लाइन ऑफ डेटा మనడు I mean మన సార్ सही बात है he might be strict but सालांटी डेडिकेट but सालांटी టీచర్ దొరకడం మన అందరి అదృష్టం అసలు సార్ బేసిక్స్ లేకుండా జేఎన్టీ నుంచి బయటికి వెళ్ళడం అంటే స్టెథోస్కోప్ లేకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టే now I would like all boys and girls let's put your hands together and welcome our master sir to give us blessing Very dedicated evening to you all. Very pleasant evening. Respected principal, dear colleagues, and प्यारे बच्चों. First of all, I convey my sincere thanks to all my lovely children for watching of this program, just like that of a school program. Give a big round of applause. Why? Because one sentence, what is made from this podium, is being strictly followed by you all. So for that, many thanks to you. Second important thing, మనకి ఇక్కడ ఈ లుంగీల పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ ఇద్దరు పిల్లలు లుంగి డ్యాన్స్ చేసుకుంటూ మంచి కంపైలేషన్ చేశారు రియలీ వండర్ఫుల్ అండ్ గుడ్ ఈవెంట్ ఇట్ ఈస్ దిస్ ఇస్ ద సెకండ్ అప్రిసియేషన్ అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద ఫేర్వెల్ సెరమనీ ఆల్ 70 lovely idiots are moving away from us after completion of this board examinations. Really, the way of your expression and the way of your treatment and what not is really immense to bid the farewell to these 70 children. Bachcho, this type of farewell programs, especially in Navodaya, is really in peaks. What I say is నవోదయలో బిడింగ్ ద ఫేర్వెల్ అనేది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. ఎందుకంటే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ స్కూల్లో ఉండి ఈ స్కూల్ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేస్తూ స్కూల్ని మంచిగా అప్లిఫ్ట్ చేసుకుంటూ టీచర్స్తో బాగా తగ్గుతుంది ఇండిసిప్లిన్ యాక్టివిటీస్ చేస్తూ అన్నీ చేసుకుంటూ ఫైనల్ 12th క్లాస్కి వచ్చినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంటారు అయ్యో ఇన్ని తిగిరిగా చేశామా మేము అని. అంటే ఇట్ ఈస్ నాట్ ద అసైన్మెంట్ డన్ బై దెమ్ నోయింగ్లీ. తెలిసి చెయ్యట్లేదు ఎవరు, తెలియకుండా చేస్తున్నారు. మీరు కూడా పిల్లలు వింటున్నారా, మీరు కూడా తెలిసి తెలియక కొన్ని తప్పు పనులు చేస్తున్నారు. దాన్ని అర్థం చేసుకుని తప్పు ఒప్పుగా మార్చుకుంటే యూ విల్ బీ ద బెస్ట్ అండ్ యూ విల్ షైన్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ఏ ప్రాస్పర్. ఓకే, ఈ 17 మంది స్టూడెంట్స్ గురించి చెప్తూ పోతే రియల్లీ ఆల్ ఆర్ ఈడియట్స్.
ఎందుకు చెప్తున్నాను అంటే దే ఆర్ వెరీ మచ్ ఎఫెక్షనేట్ ఫస్ట్. మనము క్లోజ్గా ఉండే వాళ్ళని ఎక్కువగా తిడతాం కదా, అందుకే ఐ ఆల్వేస్ హోల్డ్ దెమ్. తర్వాత ద వే ఆఫ్ దే స్టడీస్ ఇన్ ద లాటర్ స్టేజెస్ బిఫోర్ ద ఎగ్జామినేషన్స్ ఈజ్ రియల్లీ ఇమ్మెన్స్. ప్రిఫరబుల్లీ మ్యాథ్స్ మేడం లేదు, వాళ్ళ కూతురు పెళ్ళికి వెళ్ళారు. మ్యాథ్స్ ఎగ్జామినేషన్ వితౌట్ మ్యాథమెటిక్స్ టీచర్, విత్ సెల్ఫ్ డిసిప్లిన్, with self preparation, with internal discipline, they have done perfectly, and the board examination they have performed very well. So this is the commitment of Navodaya. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే నవోదయ స్టూడెంట్ ఏదైనా అనుకున్నాడు అంటే ఆటోమేటికల్లీ ఇఫ్ నాట్ ఫస్ట్ టైం సెకండ్ టైం హీ రీచ్ ద పిఏ. అందుకే అందరూ ఏం చేస్తారంటే మీకు ఏం పెట్టుకోండి, ఆ ఏం ప్రకారంగా యూ హ్యావ్ టు ప్లాన్ ఫ్రమ్ రైట్ ఇన్సెప్షన్ స్టేజ్. ఇప్పుడు మనకు బయటికి పోయే పిల్లలు కూడా చాలా ఎయిమ్స్ ఉన్నాయి. బైపీసీ వాళ్ళకేమో ఎయిమ్స్ వెళ్ళాలని, నీట్ వెళ్ళాలని, లేకపోతే పళ్ళ డాక్టర్ కావాలని, లేకపోతే యాక్టర్ కావాలని, ఏదో ఒక ఎయిమ్ ఉంటుంది. ఇక ఎంపీసీ వాళ్ళకి వస్తే ఏదో ఇంజనీరింగ్, తర్వాత ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇవన్నీ చేయాలని ఉంటుంది. ఇవేంటంటే ప్రాపర్గా వెన్ దే ఆర్ స్ట్రీమ్ లైన్ ఇన్ 11th క్లాస్, ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ ఇఫ్ యూ వర్క్, దెన్ ఆటోమేటికల్లీ ఆఫ్టర్ +2 యూ విల్ బి రీచింగ్ టు దట్ డెస్టినేషన్. మనకేంటంటే కొంచెం లాపర్వాయి ఎక్కువ నవోదయ స్టూడెంట్స్. ఏముందిలే 11th అవర్ పర్ఫార్మర్స్ వీఆర్. 11th అవర్ పర్ఫార్మర్స్ అంటే ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడే ప్రాబ్లమ్ని షూట్ చేస్తాం. మనం ప్రాబ్లమ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయం, వస్తుందిలే ప్రాబ్లం అన్నట్టు. అలా కాకుండా స్టూడెంట్ లైఫ్లో ఎలా ఉండాలి అంటే ద ఎయిమ్ మస్ట్ బి వెరీ హై. యాజ్ పర్ దట్ ఎయిమ్ you have to work on it. When you work, you can see the fruits soon after completion of the +2. ila about 99% of the children ila undaru Navodaya. 1 or 2% they will aim high and after +2 they crack. కానీ ఇదే మనము ఫస్ట్ నుంచి డెవలప్ చేసుకుంటే, ఎస్పెషల్లీ ఫర్ జూనియర్ చిల్డ్రన్ అండ్ గైడింగ్, ఒక ఎయిమ్ అనేది ఎట్ బడ్డింగ్ స్టేజ్లో ఉందనుకోండి, దాని ప్రకారంగా మనము వర్క్ చేస్తే ఆటోమేటిక్గా ద సక్సెస్ రేట్ ఈజ్ మోర్ దెన్ 100%. అందుకే ప్రజెంట్ 9th, 8th, 11th పిల్లలకి చెప్పేది ఏంటంటే ఏం బిగ్, వర్క్ ఆన్ ఇట్, సక్సెస్ విల్ బి బ్యాక్ ఆఫ్ యూ. ఓకే, అండ్ ఫర్ దిస్ చిల్డ్రన్ no doubt they will be settling very well, because the Navodaya culture has been trained them, and they will be coming forward with a more appropriate manner, and they come up in their life with the flying colors. And for these 17 children, I suggest one important thing to remember in their life. Education anyhow you get. Education, along with education, discipline, character, dedication, and respecting others. These are the 4 weapons you must have, and these weapons make you to become more perfect in your future life. And on behalf of JNV Nalgonda, on my personal behalf, I wholeheartedly bless you all, and affectionately taking you all to my heart forever, and best wishes. Thank you, Ananda. Thank you, sir, for your melodious words and blessings.
రోహిత్ నెక్స్ట్ ఎవరు వస్తున్నారు తెలుసా? మన జైన్ నెలకొండకి సంత ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన స్టేజ్ మీదకి వస్తున్నారు అంటే గ్రావిటీ కూడా భయపడుతుంది.